సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి ఓటమి భయం మొదలైందన్న ఆయన జూబ్లీ హిల్స్ లో ఓడిపోతామనే రేవంత్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని తెలిపారు. జూబ్లీ హిల్స్ బైపోల్ తర్వాత రేవంత్ కు పదవీ గండం ఉందని జగదీష్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలవబోదని జోస్యం చెప్పారు. ఇక ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో పదవుల్లో ఉన్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి అసలైన బ్యాడ్ బ్రదర్స్ అంటూ జగదీష్ రెడ్డి తెలిపారు. వాళ్ళిద్దరూ మోదీ శిష్యులే అని కామెంట్ చేశారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అంటే దానికి అర్థం ఉంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఆయన కూడా సమాన హోదాలో ఉన్నాడు. మీరిద్దరు బాధ్యులు, హైదరాబాద్ అభివృద్ధికైనా తెలంగాణ అభివృద్ధికైనా మీరిద్దరు బాధ్యులు, మీరిద్దరు బ్రదర్స్ అవుతారు కదప్ప. ఇద్దరికి ప్రతిపక్షంగా ఉన్న కేటీఆర్ ఎట్లా అవుతాడు మీ బ్రదరు? పైగా మోడీ శిష్యులు మీరిద్దరు. ఆయన ప్రత్యక్షంగా నువ్వు పరోక్షంగా బడే బాయ్ అని చెప్పినావు నువ్వు. అంటే ఆయనకు కిషన్ రెడ్డి ఆంతలేనట్టుండు. నాకు మోడీతో పెట్టాలి కానీ బ్రదర్ అనేది కిషన్ రెడ్డితో పెట్టడం నాకు సమాన హోదా కాదని అనుకుంటున్నట్టున్నాడు పాపం. మోడీ బడే బాయ్ మీ ఇద్దరికి. హైదరాబాద్ బ్యాడ్ బ్రదర్స్ మీరిద్దరు అవుతారు. హైదరాబాద్కి అవుతారా, తెలంగాణ మొత్తానికి అవుతారా, మీరిద్దరు అవుతారు. ఒక్క మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఎందుకో భయం మొదలైంది. రేవంత్ రెడ్డి మాటలలో తడబాటు కనపడుతుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత తనకేదో ఉపద్రవం వస్తున్నట్టుంది, తన పదవికి దానికి ఎసరు వస్తున్నట్టుంది. ఆ గందరగోళం నుంచెల్లి ఇటువంటి భాష ఉపయోగిస్తున్నాడు, సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు. నిజమే, ఓటమి ఖాయమైంది, ఒప్పుకున్నావు, ఇది రెఫరెండం కాదు అని, దాంట్లో తేలిపోయింది. అంత ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు.